హలో టు ఆల్ వ్యూవర్స్, మనమైతే బార్బారియన్ క్వెస్ట్ చాప్టర్ 8కి అయితే వచ్చేసాం అనమాట. అందరికీ స్వాగతం సుస్వాగతం. లాస్ట్ చాప్టర్లో అయితే మనోడైతే 1v5 ఫైట్ చేసి అయితే గెలిచాడు కదా మన యూరిచ్. ఇంకా తర్వాత మన డోనోవన్ కూడా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా అక్కడితో స్టోరీ అయితే మొదలవుతుంది అనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టార్ట్ చేయగలం. మనం అయితే ఒక స్కైని అయితే చూస్తాం అనమాట. మొత్తం స్టార్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా చూస్తే మన యూరిచ్ అని ఒక ముగ్గురు అయితే ఉంటారు. వాళ్ళైతే ఒక మంచి ల్యాండ్ దొరికింది, ఇంక మనం ఆకలితో ఉండక్కర్లేదు అనుకుంటారు. కాకపోతే తర్వాత తెలుస్తుంది ఇదంతా మన యూరిచ్ కలని. ఇంక బక్మ్యాన్ అయితే వచ్చి మన యూరిచ్ని అయితే లేపుతాడనమాట. వచ్చి చెప్తాడు, హోరస్ అయితే పిలుస్తున్నాడు మ్యాచ్ లిస్ట్ని డిసైడ్ చేయాలంట అని. మన యూరిచ్ అయితే లేచి వెళ్తాడనమాట. మనోడి బేస్ని అయితే చూపిస్తారు. ఇంక మనోడు అంటాడు, వచ్చావు యూరిచ్, తొందరరా నీతో పని ఉందని చెప్పి అంటాడు హోరస్. చెప్తాడనమాట, మనం ఒక ఛాంపియన్ తలబడాలి. డోనోవన్ మన ట్రూప్లో ఉన్న ఎవరో ఒక స్లేవ్ని అయితే మన ఆపోనెంట్గా పెడదామని చెప్పి చెప్తాడనమాట. ఇంక దానికైతే మనోడు అంటాడు, ఎందుకు మనం జస్ట్ విన్ అయితే సరిపోతుంది కానీ. ఇంక వీడైతే అంటాడు అనమాట, ఎందుకు వెళ్ళి సావడానికి నువ్వు ఫైట్ చేయాలనుకునేది ఒక ఛాంపియన్తో వద్దని చెప్పి మన డోనోవన్ అంటాడు. ఇంక మన ట్రూప్ లీడర్ అయితే అంటాడు, మనం అన్ని మ్యాచ్లు విన్ అవ్వాల్సిన పని లేదని. ఇంక చెప్తాడనమాట, మనంతా ఫస్ట్ హాఫ్లోనే మ్యాచ్లన్నీ అయిపోతాయి అంటే డోనోవన్ నేను అరిగన్ గ్లాడియేటర్ ట్రూప్ వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తానని చెప్తాడు. మనోడు అంటాడు, అదొక 3v3 మ్యాచ్, మీ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేయొచ్చుగా టీమ్మేట్స్గా అని చెప్పి అంటాడు అనమాట. వాళ్ళిద్దరైతే మొహాలు చూసుకొని వద్దని చెప్తాడు. ఇంకా డోనోవన్ అంటాడు, ఒకవేళ మీ ఇద్దరం ఒకే టీంలో ఉంటే ఎవరో ఒకరు చచ్చిపోతాం మా వాళ్ళే అని చెప్పి డోనోవన్ అంటాడు. ఇంక మనోడు కూడా అదే అంటాడు. అయితే ఈసారి యూరిచ్ వెళ్తారు పార్టిసిపేట్ చేయడానికంటే ఇంక మన డోనోవన్ అరుస్తాడనమాట. ఎందుకని వీడు చెప్తాడనమాట, ఇది యూరిచ్ 10, ఒకవేళ వాడు అని చెప్తే నువ్వైతే జాయిన్ అవ్వచ్చు అంటాడు. ఇంక మన యూరిచ్ అయితే నేను జాయిన్ అవుతా అంటాడు. అలాగే తనకు ఒక స్లేవ్ ఒక పార్ట్నర్ అయితే కావాలని చెప్తాడనమాట. సరే అలాగే ఎవరు కావాలంటే నాకైతే స్వెన్ కావాలని చెప్తాడు ఇంక యూరిచ్. అయితే నీకు సపరేట్గా ఒక 300k సెల్ ఇస్తాను, అలాగే ముగ్గురు 1.8 మిలియన్ సెల్ని పంచుకోండి అని చెప్తాడు. ఇంక మనసులో అయితే అనుకుంటాడు అనమాట, ఇక్కడ సివిలైజ్డ్ పీపుల్ అంతా పేపర్ మీద రాసుకుంటారు గుర్తుంచుకోవడానికని, అదే మా దగ్గర అయితే ఓరల్ ట్రెడిషన్ వాడతారు, అంతే జనాలు మొత్తం చెప్తారనమాట. వీళ్ళిద్దరైతే అనుకుంటారు, వీడు ఏందబ్బా పిచ్చోడ్లా మాట్లాడుకుంటాను. సీన్ షిఫ్ట్ అయితే అనమాట. మన యూరిచ్ అయితే స్వెన్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఎందుకంటే నాకు హోరస్ ఒక ఛాన్స్ ఇచ్చాడు బతకడానికని. స్వెన్ అయితే అంటాడు, ఇంక మన యూరిచ్ అంటాడు, అదే హిల్ ఆఫ్ స్వార్డ్స్ వెళ్ళడానికి అని చెప్పి. ఉత్తరన్ బర్బరియన్స్ ఫైట్లో చనిపోతే అక్కడికి వెళ్తారని నమ్ముతారనమాట. ఇంక మనోడు చెప్తాడనమాట, నేను ఇక్కడ నార్మల్ డిసీజ్తో అలా చనిపోకుండా ప్రశాంతంగా ఫైటింగ్లో చనిపోవడమే బెటర్ అని చెప్పి అని చెప్తాడనమాట. ఇంక మన యూరిచ్ అంటాడు, నీకు ఫ్యామిలీ లేదా అని. మన స్వెన్ ఆలోచించి చెప్తాడనమాట, నాకు అలాంటి ఫ్యామిలీ అని ఒక ప్లేసు తిరిగి వెళ్ళడానికి తెలియదని తన స్టోరీ చెప్తాడనమాట. ఒక వార్ అయితే వచ్చింది. ఆ వార్లో తన ఫ్యామిలీ వీళ్ళ క్లాన్ అంతా, అంటే మన స్వెన్ వాళ్ళ క్లాన్ అంతా ఈస్ట్ వైపు మైగ్రేట్ అయ్యారనమాట. ఆ ఈస్ట్ దగ్గర ఒక లెజెండ్ అలాగే ఒక ల్యాండ్ ఉండేదని కథలుగా చెప్పుకునే వాళ్ళు, అందుకే అక్కడికి వచ్చారంట. ఇంతలో మన బక్మెన్ అయితే వస్తాడనమాట. ఈస్ట్లో ఉండే ప్రజలు నల్ల జుట్టు అలాగే నల్ల కళ్ళు వేసుకుని ఉంటారని చెప్పి మన స్వెన్ అయితే చెప్తాడనమాట. మన యూరిచ్ అయితే మరి అందరూ అలానే ఉంటారు, అసలు బ్రౌన్ జుట్టు నీళ్ళంటి వాళ్ళు అసలు ఎవరు ఉండరు అని మన యూరిచ్ అయితే అడుగుతారు. మన బక్మెన్ కూడా వెనకమాలే ఉన్నాడు. ఇంకా బక్మెన్ యూరిచ్ పక్కకు వచ్చి కూర్చొని, ఈస్ట్ ల్యాండ్ అంట, కాకపోతే తను ఒక షిప్ రేకుల్లా వచ్చి ఇలా స్లేవ్లా మిగిలిపోయాడు అని చెప్పి చెప్తాడు. ఇంక మన యూరిచ్ అయితే చాలా బాధాకరమైన స్టోరీ అని చెప్పి ఇద్దరు ఎగతాలు చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు అనమాట మన స్వెన్ చూసి. మన స్వెన్ అయితే తన దగ్గరికి వచ్చి, మీరు నా స్టోరీని కొద్దిగా నవ్వులాటగా ఉందిలే, కాకపోతే ఫైనల్ విషయాన్ని హిల్ ఆఫ్ స్వార్డ్స్కి అయితే నేను వెళ్తానని చెప్పి మన స్వెన్ అయితే చెప్తాడు. ఇంక మన బక్మెన్ చెబుతాడు, ఈస్టర్న్ వైపు అదంతా ఒక సీఏ, నువ్వు చెప్పినట్టు అసలు ల్యాండే లేదని, అది ఒక వరల్డ్ ఎడ్జ్ అని చెప్పి మన బక్మెన్ అయితే తనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మన స్వెన్ అయితే నమ్మరు అనమాట. ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు, అక్కడ ల్యాండ్ ఉంది ల్యాండ్ లేదని. మన ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటారు అన్నమాట. అది చాలా పెద్దదని మన స్వెన్ అయితే చెప్తాడు, ఒక ల్యాండ్. కాకపోతే మన బక్మెన్ అయితే నమ్ముడు. చివరికి వాళ్ళ ఛాన్స్ అయితే వస్తుందన్నమాట మన వాళ్ళు పోటీలోకి దిగడానికి. మన యూరిచ్ అయితే మనసులో అనుకుంటాడు, వరల్డ్ చాలా పెద్దది, వరల్డ్కి ఎడ్జ్ ఉందా అని చెప్పి. కాకపోతే అది నేను కళ్ళారా చూసేంతవరకు నమ్మని. ఇంక సర్లే అని ఎంటర్ అవుతారు. ఇంకా క్రౌడ్ అంతా చీర్ చేస్తూ ఉంటారు మన వాళ్ళని. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన యూరిచ్ అయితే స్కై వేవ్ చూసి, వరల్డ్ చాలా పెద్దది, నేను ఇంకా తెలుసుకోవాలి చాలా ఉందని చెప్పి మన యూరిచ్ అయితే అనుకుంటాడు. ఇంక మ్యాచ్ మొదలంగానే వాళ్ళు అయితే మీదకి వస్తూ ఉంటారు. ఇంకా అక్కడితో చాప్టర్ 8 కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది, మన వాళ్ళు విన్ అవుతారు లేదా అనేది నెక్స్ట్ చాప్టర్లో అయితే తెలుసుకుందాం. ఇది గాయ్స్ మరి ఈరోజు చాప్టర్ అనమాట. మీకు కనుక నచ్చింది అయితే అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ చాప్టర్ కోసం స్టే ట్యూన్. అందరికీ సేయనోరా.